తప్పులు చేయటం మానేశానయ్యా. బాధగట్టముండగా ఆ పాపకేం అవదయ్యా. కానీ బాధగట్టానికి ఏమన్నా ఉద్యోగం భయం. మేమెన్ని తప్పులు చేసినా వాళ్ళు ఎదురుపడితే భక్తితో 2 చేతులు ఎత్తి మొక్కుతామయ్యా. కానీ అట్లాంటి వాళ్ళ ఉనికి ప్రమాదం వచ్చింది. ఊళ్ళోకి ఎవరెవరో కొత్త మనుషులు వచ్చారు. ఆయుర్వేద మందులో వాళ్లే విషం కలిపారు. స్వామి, పాదగట్టం మీదేదో కుట్ర జరుగుతుంది. ఈ ఒక్క రేతిరి దాటితే ప్రాణాలకేం ప్రమాదం లేదు. కానీ మనం ఇంకొక రేతరిక్కడుంటే పాదగట్టంలో అన్ని ప్రాణాలకి ప్రమాదం. అందరం బతికి పట్టకట్టాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? పాదగట్టం విడిచి వెళ్ళిపోవాలా? తరతరాలుగా మనం ఇక్కడ ఎందుకు ఉంటున్నామో, ఎవరి కోసం ఉంటున్నామో తెలియదు. కానీ వచ్చే తరమైన ప్రాణాలతో మిగలాలంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే శ్రేయస్కరం. మనం ఎందుకుంటున్నామో మనకు తెలియకపోవచ్చు, కానీ మన నాయకుడి వేదకి అంతా ఎరుకే. ఆయన లేచే వరకు మనం ఆవేశపడకుండా వేచి చూద్దాం. 100 ఏళ్లుగా వేచి చూసింది చాలు. ఇంకా ఇక్కడే ఉంటే పాదగట్టం శవాల గుట్టగా మారిపోతుంది. జరిగింది చాలు. పాదఘట్టాన్ని త్వరగా వీడితేనే మన వేదన్న ప్రాణాన్ని కాపాడుకుంటాం. వచ్చే వారం మంచి ముహూర్తం పెట్టిస్తాను. పని మొదలెట్టచ్చు. బావా, ఉంటాను సార్. ఆయుర్వేదం మందులో విషం కలిపిన 5 మనుషులు స్టేషన్లో లొంగిపోయారు. వాళ్ళు ఊరు బయట పాడుబడ్డ బంగ్లాలో ఉంటే నిన్న వీడు అక్కడ అనుమానంగా తచ్చట్లాడుతూ కనపడ్డాడు. వీడేనేమో అన్నీ చేస్తోందని అనుమానం. నువ్వరా ఇవన్నీ చేసింది? నా దగ్గర కుక్కలా పడుండేవాడివి కదరా. నీ బామ్మర్దికి లేకపోతే లేకపోయింది, కానీ నీకన్నా ఉండాలిగా. ఇవన్నీ నేను చేశానంటే నువ్వెట్టా నమ్మావు? ఓబులుగాడి 2 కాళ్ళు ఇరిసేసినోడు, జాతరలు నీ చెయ్యి మీద ఘాటెట్టినోడు, ఇయ్యాల విషం కలిపిన వాళ్ళు మెక్కెలెదగదీసినోడు ఒక్కడే అన్న. ఎవర్రా? ఊళ్ళోకి ఒక అడ్డంగా వచ్చాడు. పడమట బజార్లో దిగాడు. పాపంలో మంచి చెయ్యి తిరిగినోడని చెబుతారు, గాని అమ్మ తోడే చెబుతున్నా, ఆడి చెయ్యి మన మీద పడిందంటే అమ్మూరు కనపడుద్ది. ఇప్పటికి చాలా మందికి కనిపించింది, తర్వాత మీకే. ఎనిమిది 800 సంవత్సరాల నుంచి సిద్ధవనంతో పెనవేసుకుపోయిన ఈ పాదఘట్టాన్ని
ఈ అడవిని వదిలి వెళ్ళిపోతారా? మీకోసం వెలిసిన ఘట్టమని మీరు సృష్టించుకున్న ధర్మస్థల్ని వదిలి వెళ్ళిపోవటం తప్పు కదా పెద్దాయన? కొద్ది దినాల క్రితం ఎవరో అన్నట్టు ఘట్టం ఇంకా ఈడ ఉందా అన్న సందేహం. ఇక ధర్మస్థలి అంటావా? స్థలమే ఉంది బాబు. ధర్మం ఏనాడో చచ్చిపోయింది. పాదఘట్టం, ధర్మస్థలి, జీవధార వీటితో మాకిక రుణం తీరిపోయిందేవో. నీరు లేనిదే నది అవ్వదు, మీ నీడ తాకందే ధర్మస్థలి ఉండదు. అది గతం. ఒకప్పుడు ఘట్టమ్మ ముందు దీపాల్లా వెలిగేవాళ్ళం. ఇప్పుడు ఆ దీపాల చుట్టూ తిరిగి పురుగుల్లా చూస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ జీవానికి కారణమైన ఈ జీవధార సాక్షిగా చెప్తున్నాను, మీలా ప్రాణం పోసే శక్తి నాకు లేకపోయినా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా వేయగలను. నన్ను నమ్మి పాదఘట్టానికి తిరిగి వెళ్ళిపోండి. బయలుదేరండి. అన్న చెప్పాడంటే అదే జరుగుద్ది. వెనక్కి పోదామయ్యా. నువ్వు ఈ ప్రాంతానికి కొత్తనుకుంటా. అక్కడొక రాక్షసుడున్నాడు. వాడు చేసే పాపాలకి గట్టమ్మ కూడా చూస్తూ ఊరుకుంది అంటే ఆలోచించు బాబు. ఆ రాక్షసులు రానే వస్తున్నారు. పోదాం పదండి. వాళ్ళు వచ్చేది నా కోసం. వాళ్ళతో పోరుకి సిద్ధమయ్యే వచ్చాను. ఏందయ్యా నువ్వు అనేది? ఆడితో యుద్ధమా? నువ్వు ఎవరో యాడ్ నుంచి వచ్చినావో వాడి గురించి తెలియదు అనుకుంటా. మా మాటని మాతో వచ్చాయి. మాతో వచ్చేయండి అయ్యా. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారయ్యా. మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామయ్యా. మీరు సరే, ఆచార్య అని ఒకడిటి వచ్చాడంట. ఎక్కడా? ఎక్కడ్రా? ఎక్కడా? చెప్పి మాతో పాటు తీసుకెళ్తావయ్యా. వదిలేయ్యా. యుద్ధం గెలవాలంటే ఒక అడుగు ముందుకు వెయ్యాలి, కానీ నేను ఈ యుద్ధం గెలవాలంటే మీరు ఒక్కొక్క అడుగు వెనక్కి వెయ్యాలి. తిరిగి పాదఘట్టం చేరాలి. మమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళలో భయం చూసావా? దాని ముందు నువ్విచ్చే ధైర్యం నిలబడదు. వాళ్ళ అడుగు వెనక్కి వెళ్ళదు. రా.